చుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారని, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ కుటుంబానికి సంక్షేమ పథకాలు వచ్చాయని, ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా పథకాలు అందడం లేదని, అలాగే పార్టీలు మరే నాయకులని నమ్మొద్దని, నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని గాలి అనిల్ కుమార్ అదేవిధంగా పెద్ద ఎక్లరా గ్రామంలో అధికారం రాగానే పార్టీలు మారడం ఆ నాయకులకు ఆనవాయితీగా వచ్చిందని, ఇలాంటప్పుడు అభివృద్ధి చేసే వాళ్లకు ఓటేయాలని గాలి అనిల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మరియు పెద్ద ఎక్లరా బీఆర్ఎస్ కార్యకర్తలు సోమనాథప్ప మరియు జోలిగే వార్ ప్రభాకర్ మరియు రాయి మాష్నాజీ, సోమవార్ శివారయ్య మరియు సరస్వతి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేస్తూ ఉన్నది. ఈరోజు అవునా కాదా? ఏ ఒక్క హామీని ఇచ్చిరా కాంగ్రెస్ వాళ్ళు? కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వచ్చినాయా లేదా? ప్రతి కుటుంబానికి ఇంట్లో ఒక్కరున్నా ఇద్దరున్నా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు వచ్చినాయి. మరి ప్రభుత్వం వచ్చేసి నుంచి ఏం చేయలేదు మీకు. మరి ఈరోజు ప్రతి అక్క చెల్లెళ్లకు 2500 రూపాయలు ఇస్తాను చెప్పిండు. ఇచ్చిందా ఎవరికైనా? మా చెల్లెళ్ళ స్కూటీ ఇస్తున్నారు, ఇచ్చిందా? 4000 పింఛన్ ఇస్తున్నారు, ఇచ్చిందా గవర్నమెంట్? మరి నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తున్నారు, ఇచ్చిందా? మరి రైతు రుణమాఫీ చేసిండా? డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేసిండా? మరి అట్లాంటి వాళ్ళకి ఓటేస్తారా మీరు మళ్ళా? అందుకనే మనకు 15,000 ఆశ చెప్పి ఓట్లు వేయించుకొని రైతు బంధు రుణమాఫీ చేస్తాని కేసీఆర్ రుణమాఫీ చేస్తా ఉంటే దాన్ని ఆపించి 7,000 కోట్లు, ఆ 7,000 కోట్లు వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళందరూ కూడా పంచుకున్నారు. ఇలా ఇయ్యాలంటే కూడా రైతు రుణమాఫీ కాలేదు కనుక